ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఎల్ఓపీ రాహుల్ గాంధీ ఆదేశాలతో దేశవ్యాప్తంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం చేపడతామన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఏడాది పాటు ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. వచ్చే నెల 2 నుంచి మొదటి విడత మండలాల్లో భారీగా పాదయాత్రలు, రిలే దీక్ష చేపడతామన్నారు ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి. కూడా ఏదైతే 18వ తారీఖున పీసీసీ కార్యవర్గము కోఆర్డినేటర్స్ అందరినీ కూడా ఏర్పాటు చేసి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఖైరతాబాద్ జిల్లాకి సంబంధించి సన్నాహక సమావేశాలు అన్ని నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతోటి, దాని పరిధిలో ఉన్న ఎమ్మెల్సీలతోటి, కార్పొరేషన్ చైర్మన్లతోటి అందరినీ కూడా పిలిచి మీటింగ్ కండక్ట్ చేసి ఏ రకంగా ప్రజల్లోకి మన రాజ్యాంగాన్ని, అదేవిధంగా అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తిని, దానితో పాటు గాంధీ ఐడియాలజీని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి, ఏ విధంగా రిలే పాదయాత్ర చేయాలని చెప్పి ఈ మీటింగ్లో వివరించడం జరిగింది. తప్పనిసరిగా దీని పరిధిలో ఉన్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, ఇక్కడ ఉన్న పార్టీ శ్రేణులు అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని 2వ తారీఖుకి ప్రారంభించి విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తూ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. భారత రాజ్యాంగం పరిరక్షించడానికి, భారత రాజ్యాంగ విలువల్ని కాపాడడానికి దేశంలో ఒక విచ్ఛేదకరణ శక్తులు భారత రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశంతో భారత రాజ్యాంగం వారిని గౌరవించకుండా కేవలం వారి యొక్క మన రాజకీయ వ్యవహారాలు చూసుకున్న కొంతమంది దుర్మార్గులు రాష్ట్ర రాజకీయాలను, దేశ రాజకీయాలను భ్రష్టుపరిచే విధంగా పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా మాట్లాడినా కూడా ఇంతవరకు అమిత్ షా పైన చర్యలు లేవు. అంటే వారి యొక్క ఇష్టత, వారి యొక్క ప్రతి మాట మోడీ గారు అన్న మాటనే అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా మాట్లాడడం జరిగింది. అంటే ఇంత దుర్మార్గంగా, ఇంత హేయంగా మాట్లాడినటువంటి అమిత్ షాని కూడా కేవలం మందలించకుండా నెత్తినేసుకున్నటువంటి ఈ మోడీ కానీ, ఈ బీజేపీ నాయకత్వం కానీ వారి యొక్క విలువల్ని, వారి యొక్క రాజకీయ వ్యక్తిత్వం కానీ రేపు అందరినీ వీధి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం తెలంగాణ వాడవల్ల రేపు జై బాపు జై భీమ్ జై సంవిధాన విషయాన్ని ప్రతి వారు తెలియజేస్తాం. ఎందుకంటే భారత రాజ్యాంగం మనకు జన్మత వచ్చిన హక్కు. భారత రాజ్యాంగ నిర్మాణాన్ని అంబేద్కర్ గారి ప్రతిసారి దళితులకు గౌరవాన్ని, బీసీలకు గౌరవాన్ని, భారతదేశ పౌరులకు గౌరవాన్ని కాపాడే విధంగా భారత రాజ్యాంగం ఉంటే ఆ విలువల్ని తొంగలో తొచ్చుకుంటూ కేవలం మనవాద సిద్ధాంతాన్ని అందరి నెత్తిపైన ఉంచడానికి బీజేపీ ఈ చర్యల్ని మేము ప్రతిఘటిస్తాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యునిగా ఇలాంటి ఏ విషయాన్ని కూడా మేము ప్రజలు తీసుకెళ్తాం. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో జై భీమ్ జై బాపు జై సంవిధాన విషయాన్ని ప్రతి వాడల, ప్రతి ఇంటికి చేరే విధంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ విషయాన్ని తెలిసే విధంగా